వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇప్పుడు మదనపల్లి ఇన్ఛార్జ్ గారు నిసార్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీలను మనం హామీలు అమలుపరచట్లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు. వారు ఇచ్చి అందరికీ పథకాలు చేస్తానని చెప్పారు, అబద్ధాల హామీలు చెప్పారు. సంపద మాత్రం ఓన్లీ నారా కుటుంబానికి, ఆయన చుట్టూ ఉన్న నలుగురికి మాత్రమే సంపద సృష్టించి పెడుతున్నారు అన్న బాలసుబ్రహ్మణ్యం గారు చాలా విశదీకరించి చెప్పారు. ఎలా అన్యాయం జరుగుతుంది, ఈ 1 yearలో వారు ఇచ్చిన హామీలు ఏంటి, వారు చేస్తున్నది ఏంటి. జగన్ గారు ఇచ్చిన హామీలు మీ అందరికీ తెలుసు. వారు ప్రతి ఒక్కటి 99% హామీలు చేయగలిగారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, వారి ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి జగన్ గారి మీద లేనిపోయిన అబద్ధాలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా గొప్పగా చేస్తారని అబద్ధాలను నమ్మించారండి. అలానే ప్రజలందరూ కూడా ఎక్కువ మంది నమ్మి వారికి ఓటేయడం గెలిపించడం జరిగింది. వాళ్ళు స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్లో వారు అలానే చెప్తారు, అలానే వాళ్ళు పాటిస్తారు. ఏ పథకాన్ని ముందుకు కరెక్ట్గా తీసుకెళ్లరు, వారికి నచ్చిన విధంగా పరిపాలన చేస్తారు. నిజంగానే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఈరోజు ధనముతోనే జరుగుతుంది. ఎక్కడ కూడా వారు ఎక్కడ డబ్బులు ఉంటాయో కనకచర్లు అనే 1 లక్ష కోట్ల ప్రాజెక్టు తీసుకెళ్ళబోతున్నారు. మళ్ళా పేరుకు రాయలసీమకు వాటర్ తేవాలంటున్నారు, కానీ 1 లక్ష కోట్లకు వారికి కావాల్సిన వాళ్లకు 10-20 వేల కోట్లు లంచాలు తీసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలని చేస్తున్నారు. ఈరోజు 1 లక్ష కోట్ల పైన అమరావతికి పెడుతున్నారు. అలానే వైజాగ్ చేయాలా, పోలవరం చేయాలంటున్నారు. రాయలసీమను ఉత్తరాంధ్రను గాలికి వదిలేశారు. అసలు టోటల్ మన సంక్షేమాన్ని వదిలేశారు ప్రజలకు. ఈరోజు మన పోరాటం మన ప్రజలందరికీ సంక్షేమం అట్లీస్ట్ 70% సంక్షేమం జరగాలి. ఆడబిడ్డలకు ఏమీ జరగట్లేదు. ఎడ్యుకేషన్ పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తీసేశారు. చిన్నపిల్లలు, పేద పిల్లలు వాళ్ళందరూ ఎక్కడ చదవాలి? వాళ్ళందరూ నారాయణ చైతన్య స్కూల్లో చదవాలి. వారి కార్పొరేట్ స్కూల్స్ చదివించాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేయడం జరిగింది. అలానే అసలు ఆడబిడ్డలకైతే అమ్మఒడి కానీ ఏ సంక్షేమం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు మన QR కోడ్లు కొడితే వస్తున్నాయి. ప్రజాకాలం అని చెప్పి ఇచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో ఎన్డీఏ బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నెలకు 1 రోజు మాత్రమే వస్తారు. ఓన్లీ జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అమలు పరుచుకుంటూ ఉన్నారు. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.